శ్రీశైల క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. మహాశివరాత్రి కావడంతో లక్షలాది మంది భక్తులు తరలి వస్తున్నారు. అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే మనతో మాట కొంతమంది భక్తులు ఉన్నారు. చెప్పండి, ఎలాంటి ఏర్పాట్లు జరిగాయి? ఎలా ఉంది? ఇక్కడ చాలా చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇది జ్యోతిర్లింగంలో రెండో జ్యోతిర్లింగం కాబట్టి భక్తాదులు కూడా మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఈ శ్రీశైల మహా దేవస్థానానికి భక్తులు భారీ ఎత్తున తరలిరావడం జరిగింది. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కూడా చాలా చక్కటి సౌకర్యాలు కల్పించడంలో ఏవో గారు కూడా చాలా ప్రత్యేక శ్రద్ధ వహించి ఉచిత దర్శనం కూడా చాలా చక్కగా పూర్తి అయ్యే విధంగా పోలీస్ సిబ్బందితో పాటు అదే విధంగా శ్రీవారి సేవ భక్తులు కూడా చాలా చక్కటి సోషల్ సర్వీస్ చేయడం కూడా చాలా సంతోషకరమైన విషయం అని తెలియజేస్తున్నాము. అదే విధంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా మంచినీటి వసతి, వివిధ లడ్డు ప్రసాదం, పారిశుద్ధ్య కార్యక్రమం కూడా చాలా చక్కటి వర్క్ చేయడం జరుగుతుంది. భక్తులకు ఉచిత లడ్డు ప్రసాదం కూడా గతంలో మొన్న చెప్పిన విధంగా ఇవ్వడం జరుగుతుంది. అదే సోమవారం ఒక 9 గంటల 10 గంటల సేపు పట్టుకుని వేరే సోమవారం బియ్యం వల్ల కొద్దిగా గొడవలు పడినారు. తర్వాత బాగానే క్రమశిక్షణ బాగా పెట్టినారు. ఏమి ఇబ్బంది లేదు. మా విలేజ్ నుంచి ఒక 500 మంది అయితే ఫస్ట్ స్టార్టింగ్ 500 మంది మా విలేజ్ నుంచే వస్తున్నారు. అయితే ఇక్కడ మంచి చర్యలు కానీ మరి అన్నదాన పద్ధతులు కొత్తగా చూసుకుంటే శ్రీశైల మహాక్షేత్రానికి ప్రారంభంలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడినా సరే అయితే అధికారులు అలర్ట్ అయ్యారు. అప్రమత్తమైనటువంటి నేపథ్యంలో సహాయకుల సమన్వయంతో ఇక్కడ ఇబ్బంది లేకుండా అన్ని రకాల కల్పించారు. దర్శనానికి కేవలం 20 నుంచి గంట లేదంటే గంటన్నర పాటు ఉంది. అయితే సమయం పెరిగి కొంత ఆలస్యం కావచ్చు అని చెప్పేసి మహాశివరాత్రి పర్వదినం నేపథ్యంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి శివాలయాలు మొత్తం భక్తులతో పోటెత్తాయి. శివాలయాలు శివనామ స్మరణంతో మారుమవుతున్నాయి. ప్రధానంగా శ్రీశైల క్షేత్రంలో లక్షలాది మంది భక్తులు తరలి వస్తున్నారు. ఉదయం పాతాల గంగలోనే స్నానమాచరించి మల్లన్నను దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. అయితే ఆ శ్రీశైలం బ్రహ్మరాంబిక దేవి భూమికి నాభిగా ఉన్నటువంటి ఈ క్షేత్రము శైవ క్షేత్రం మహాప్రసిద్ధికి చెందింది. ఈ క్షేత్రానికి తెలుగు రాష్ట్రాలతో పాటు పక్కన ఉన్నటువంటి తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాము. మొత్తం శివగిరులు మొత్తం శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి. ఎటు చూసినా సరే శివనామ స్మరణ తప్ప మరి ఏ కత్రువు వినిపించడం లేదు, ఏ నినాదం వినిపించడం లేదు. ఒకటే ఆ శివుని మల్లన్న దర్శించుకునేందుకు మహాశివరాత్రి పర్వదినం నేపథ్యంలో సుమారు లక్షలాది మంది భక్తులు తరలి వస్తున్నారు. మనం ప్రధానంగా చూస్తున్నాము శ్రీశైల క్షేత్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మాడ వీధులన్నీ కూడా ఎక్కడ చేసినా కనీసం ఇసుకేసిన రాలన్నంత పబ్లిక్ పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తుండడంతో ఒక్కసారిగా మొత్తం శివాలయాలు మొత్తం కిక్కిడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఉచిత దర్శనానికి వెళ్ళాలంటే సుమారుగా 2-3 గంటల సమయం పట్టేలా ఉంది. మనం మొన్న ఈ గత 2-3 రోజుల నుంచి చూసినట్లయితే మల్లన్న దర్శనానికి కేవలం ఉచిత క్యూ లైన్ లో వెళ్ళినా సరే అరగంటలో కంప్లీట్ అయ్యేలాగా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే మరింతగా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తుండడంతో ఈ యొక్క దర్శనం చేసుకునేందుకు గంట నుంచి గంటన్నర పాటు పట్టేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇటు మనం నంది మండపం వీధి గుండా చూస్తా ఉంటే మాత్రం ఎక్కడ చూసినా జనంతో పోటెత్తినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భక్తులంతా కూడా శివనామ స్మరణంతో ఆ శివుణ్ణి దర్శించుకునేందుకు వచ్చారు. మరోవైపు యాగంటి, మహానంది క్షేత్రాల్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. మరి ఈ రోజు మహాశివరాత్రి నేపథ్యంలో ప్రధానంగా కత్రువులు నిర్వహించేందుకు అధికారులు మరోవైపు మీరంతా కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. మనం ఈ శ్రీశైలం 8వ రోజు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. అయితే మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి వాళ్ళకు దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు తరలి వస్తున్నారు. ఉదయం 2 గంటల నుంచే స్వామివారిని దర్శించుకునేందుకు ప్రత్యేకమైన దర్శనాలు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అవుతుంది. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు శ్రీ అమ్మవార్లకు ప్రభోత్సవం జరుగుతుంది. రాత్రి 7 గంటలకు మల్లికార్జున స్వామికి అభిషేకం చేస్తారు శ్రీశైల జగదుర్తి పీఠాధిపతి. అయితే రాత్రి 7 గంటలకు ఆలయ ప్రాంగణంలో శ్రీ అమ్మవార్లకు నంది వాహన సేవ ఉంటుంది. రాత్రి 10 గంటల నుంచి 12 గంటల వరకు మల్లన్న ఆలయానికి పాగాలంకరణ కోసం మల్లన్న బాపట్ల జిల్లా హస్తినాపురం గ్రామానికి చెందిన పృథ్వీ సుబ్బారావు సోదరులు ప్రత్యేకమైనటువంటి పాగాలంకరణకు సంబంధించిన వస్త్రాలు తీసుకొచ్చారు. ఇప్పటికే మొత్తం సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే
మల్లికార్జున స్వామి మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకానికి నిర్వహించేందుకు ఆలయ అర్చకులు సిద్ధం చేశారు. రాత్రి 10 గంటలకు స్వామి అమ్మవార్లకు వైభవంగా బ్రహ్మోత్సవానికి సంబంధించినటువంటి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. అయితే శ్రీశైల క్షేత్రానికి వచ్చినటువంటి భక్తులంతా కూడా ప్రత్యేకమైనటువంటి పూజలతో ఇక్కడ దీపారాధన చేస్తా ఉన్నారు. ప్రత్యేకంగా ఇక్కడ సంబంధించినటువంటి టెంకాయలు కూడా కొట్టి తమ యొక్క ముక్కులు తీర్చుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా మహిళలంతా కూడా దీపారాధన చేస్తూ ఆ శివుని పరమశివుడి యొక్క ఆజ్ఞ పొందేందుకు, పరమశివుని యొక్క ఆశీస్సులు పొందేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి పరిస్థితి అయితే చూస్తున్నాం. ఏదేమైనా శ్రీశైల క్షేత్రానికి గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఆలయానికి వచ్చేటువంటి భక్తులకి ఏ ఒక్కరికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకు ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రారంభ రోజుల్లో కొంత డిస్టర్బెన్స్ వాతావరణం కనిపించిన క్యూ లైన్లోనూ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి శివభక్తులు కొంత ఇబ్బంది పడ్డప్పటికీ దాని యొక్క ఓవర్కమ్ చేసి అధికారులతో సమన్వయంతో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇవాళ రాత్రి కళ్యాణోత్సవంతో పెద్ద పాగాలంకరణ కళ్యాణోత్సవం చూసేందుకు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సాయంకాలానికి మరో 50,000 నుంచి లక్ష మంది భక్తులు పెరిగేటువంటి అవకాశాలు అయితే శ్రీశైల క్షేత్రంలో కనిపిస్తా ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్, RTV, శ్రీశైలం నుండి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.